సావాసం గుడ్డి నమ్మకం. స్వర్గంలో ఆదాం హవ్వాలు ఎంతో ప్రశాంతంగా మహారాజుల్లో బ్రతుకుతున్నారు. కానీ సైతాన్ గాడు వచ్చి ఏమన్నాడు? దేవుడు మీ మంచి కోరడం లేదు, నేను చెప్పినట్లు ఈ పండును ఒక్కసారి తిని చూడండి, మీకు ఎప్పటికీ చావు ఉండదు అని దేవుడి మీద ఒట్టేసి మరి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాడు. వాళ్ళు గుడ్డిగా నమ్మి మోసపోయారు, తమ స్వర్గాన్ని పోగొట్టుకున్నారు. అలానే ఈరోజు మన చుట్టూ, మన పిల్లల చుట్టూ కూడా ఇలాంటి సైతాన్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి ఈ సిగరెట్ తాగి చూడరా, ఏమీ కాదు. ఒక్కసారి ఈ డ్రగ్స్ తీసుకొని చూడు, నీకేం కాదు. ఒక్కసారి ఈ చెడు పని చేసి చూడు, ఎవరికి తెలియదు అని మనల్ని రెచ్చగొట్టే వాళ్ళే ఆ సైతాన్లు. వాళ్ళ మాటలు విని ఆ నిషేధించబడిన పండు తిన్నారా, ఇక అంతే. మీకున్న పరువు, మీ కుటుంబం, మీ కెరీర్ అనే స్వర్గం ఒక్కసారిగా కూలిపోతుంది. అందుకే ఎవరు నిజమైన మిత్రుడో, ఎవరు మోసగాడో తెలుసుకునే జ్ఞానం మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇక దీని నుండి మనం గ్రహించాల్సిన మూడవది ఏమిటంటే బాధ్యత తీసుకోవడం. ఈ మొత్తం కథలో నాకు అత్యంత అద్భుతంగా అనిపించిన పాయింట్ ఇదే. ఆ సైతాన్ గాడు తప్పు చేశాడు, ఆదాం కూడా తప్పు చేశాడు. కానీ దేవుడు సైతాన్ను ఎందుకు శపించాడు, ఆదామును ఎందుకు క్షమించాడు? ఎందుకంటే సైతాన్ తాను చేసిన తప్పును అంగీకరించలేదు. పైగా నా తప్పు ఏముంది, నువ్వే నన్ను అగ్నితో పుట్టించావు, నా స్వభావమే అది అని దేవుడితో ఎదురు తిరిగి వాదించాడు. వాడు తన తప్పును సమర్థించుకున్నాడు. కానీ ఆదాం ఏం చేశాడు? ఏ సాకులు చెప్పలేదు. అవును ప్రభువా, నేను మోసపోయాను, నా చేతులతో నాకే నేను అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని తల ఉంచుకొని గుండెలు బాదుకుంటూ ఆ దేవుడి ముందు కన్నీరు కార్చాడు. మిత్రులారా, మనం మనుషులం, ఖచ్చితంగా తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, ఎప్పుడో ఒకసారి దారి తప్పుతాం. కానీ తప్పు జరిగినప్పుడు మొండిగా వాదించకండి. మీ పశ్చాత్తాపంతో కారే ఒక్క కన్నీటి చుక్కకు ఎంత పవర్ ఉందంటే అది మీరు జీవితకాలం చేసిన పాపాలని కూడా కడిగేయగలదు. కన్నీరు కార్చడం అంటే బలహీనత కాదు, అది దేవుడి ముందు మనం చూపే అతి పెద్ద బలం. దేవుని దయా కవాటాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఈ ఆదాం కథే మనకు భరోసా ఇస్తుంది. ఇక దీని నుండి మనం గుర్తించాల్సిన నాలుగవది ఏమిటంటే అదే మన పుట్టుక వెనుక ఉన్న అసలు ఉద్దేశం. దేవుడు భూమి మీదకి మనిషిని